కదా, అందుకని గీతాభాష్యం తెలుగులో. ఓం గురుభ్యో నమః. శ్లోకం చెప్పేశాం, ఇంకా ముందు పడదాం. 2వ అధ్యాయంలో, భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఎన్నో శ్లోకం? 20వ శ్లోకం. ఏమిటి? ఇంతకు ముందు శ్లోకం ఏనం వేత్తి హంతారం అయిపోయింది. ఇప్పుడు 21వ శ్లోకం. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యశాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అంటున్నాడు. అంటే దీనికి భాష్యకారులు అనుబంధంగా ఏమన్నారంటే, కథం అవిక్రియ ఆత్మ, ఆత్మ వికారరహితం. కింది శ్లోకంలో ఆత్మ వికారరహితం అన్నాడు. అంటే ఆత్మ కర్త అని, మరొకరికి కర్మ అని, అంటే ఆత్మ కర్త అని కానీ కర్మ అని కానీ ఎవరు తెలుసుకుంటారో వాళ్ళిద్దరికీ తెలియదు, వాళ్ళిద్దరికీ ఆత్మ తెలియదు. అంటే ఆత్మ కర్త కాదు, కర్మ కాదు. అంటే ఆత్మ సబ్జెక్ట్ జ్ఞాత కాదు, జ్ఞేయం కాదు. ఇట్లా చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు, ఈ జ్ఞాతృ జ్ఞేయం కాదు అంటే ఈ జ్ఞాత జ్ఞేయము అనేవి ఆత్మలో వికారాలు. వికారం అంటే అధ్యాస. ఇక్కడ వికారం అంటే ఏదో పరివర్తన, మార్పు అనుకోకండి. వికారం అంటే అధ్యాస్త. మరి ఆత్మ అనధ్యస్థం అన్నారు కదా, వికారం అంటే అధ్యాస. అదొకటి గుర్తుంచుకోండి. భగవద్గీత భాష్యం చదివేటప్పుడు వికారం అనగానే ఇంకేదో మార్పు అనుకుంటాం. మార్పు అంటే అధ్యాసనే, ఇంకోటి ఏం లేదు. అయితే ఆత్మ అవిక్రియ అంటే అధ్యాస లేదు, అంటే స్వతసిద్ధం. కర్తృత్వం, భోక్తృత్వం అంటే తాను జ్ఞాత అనిపించటం, జ్ఞేయం అనిపించటం రెండు అధ్యాసలే. అంటే రెండు ప్రత్యయాలే అని అర్థం. తాను జ్ఞాత, ఒకదాన్ని తెలుసుకుంటున్న జ్ఞాత అనటం, ఇంకొకరు నన్ను తెలుసుకుంటున్నారు, నేను ఇంకొకరికి విషయమవుతున్నాను అనిపించటం, ఈ రెండు కూడా అధ్యాసలే. అంటే ఈ రెండు కలిపి ఒక్క అధ్యాస. రెండు అధ్యాసలు అనేది ఊరికే మాట వరుసకు ద్వివచనం రెండని అన్నామే కానీ రెండు కలిపి ఒకటే అధ్యాస. అధ్యాస అంటే ప్రత్యయం. అంటే ప్రత్యయంతో చూస్తున్నామే కానీ స్వయం సిద్ధంగా ఆత్మను చూడటం లేదు అని అర్థం. అందుకని జ్ఞాతృత్వము జ్ఞేయ సంబంధంతో వస్తుంది. ఎక్కడుంది జ్ఞాతృత్వం? జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు జ్ఞాతృత్వం ఉన్నది. అవునా? జాగ్రత్త అవస్థలో ఉంటే జ్ఞేయమును తెలుసుకుంటూ జ్ఞాత అవుతాడు, లేక స్వప్నంలో ఉన్న జ్ఞేయమును తెలుసుకుంటూ జ్ఞాత అవుతాడు. అయితే మొత్తం అవస్థనే చూస్తే మొత్తం అవస్థ జ్ఞేయం కాదు. ఎందుకంటే మొత్తం అవస్థ అనేస్తే అవస్థ విడిగా ఉండదు. మొత్తం అవస్థను తెలుసుకుంటున్న సాక్షిగా చూస్తే సాక్షికి ఇంక అవస్థ విడిగా ఉండదు. కనుక అవస్థనే పోతుంది. సాక్షిగా చూడటానికి ప్రయత్నిస్తే అవస్థ తనలో లేకుండా అయిపోయి తాను చైతన్యంగా మిగిలిపోతాడు. అందుకే తాను జ్ఞాత కాదు, జ్ఞేయం కాదు. అట్లా అని కింది శ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఇక ఆ శ్లోకం పట్టుకుంటే ఇంకెంతైనా చెప్పొచ్చు. ఎక్కడో ఒక చోట ఆపేసి ముందుకు వెళదాం. అవునా? అదే శ్లోకమును మననం చేస్తే ఎంతైనా చేయొచ్చు. ఆ ఆధ్యాత్మిక శ్లోకాలు అటువంటివి, అద్భుతమైనవి. మననం చేస్తూ పోతే ఎంతైనా చేస్తూ ఉండొచ్చు. కనుక అవిక్రియత్వాత్ అని ఒక మాట అన్నాడు. అంటే నాయం హంతి నహన్యతే, చంపటం, చంపబడటం అనేవి రెండు వికారాలు. అంటే చంపటం, చంపబడటం రెండు ఆత్మలో అధ్యస్థాలే. అంటే ఒక ప్రత్యయం ద్వారా, ఒక ఉపాధి ద్వారా చూస్తున్నాను, నామరూపం ద్వారా చూస్తున్నప్పుడు ఆత్మ జ్ఞాతగాను జ్ఞేయంగాను అనిపిస్తుంది. అంటే జాగ్రత్త అవస్థ ద్వారా చూసినప్పుడు తాను జ్ఞాత అని, ఇంకొకటికి తెలుస్తున్నానని అనేది అవస్థాధ్యారూపంతో చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. అవస్థనే చైతన్యంలో కల్పితం కనుక, ఎందుకంటే అవస్థ లేకుండా ఆత్మ ఉన్నది.
అవస్థరహితంగా ఆత్మను అవస్థను తెలుసుకుంటూ అవస్థ తానే పోతుంది. అవస్థను తెలుసుకుంటుంది, అవస్థ లేకుండా ఉంది. అంటే అవస్థను తెలుసుకుంటుంది అంటే తాను తెలివిగా ఉండటానికి అవస్థ తప్పనిసరి అని కాదు. అవస్థను తెలుసుకుంటుంది అంటే తెలుసుకోవటానికి అవస్థ తప్పనిసరి అని కాదు. అవస్థను తెలుసుకుంటుంది అంటే తాను తెలివిగా ఉంటూ తనలో అవస్థ ఉంటే ఉన్నదని తెలుస్తుంది, లేకపోతే లేదని తెలుస్తుంది. కనుక తన స్వరూపము చైతన్యమే కానీ అవస్థను తెలుసుకుంటేనే ఆత్మ అని కాదు అక్కడ. అంటే ఆత్మగా ఉండటానికి ఆత్మగా ఉండటానికి ఆత్మకు ఒక అవస్థ తెలియబడుతూ ఉండాల్సిందే అని కాదు అక్కడ. ఎందుకంటే అట్లా అయితే సుషుప్తిలో ఆత్మ లేదు అనవలసి వస్తుంది. సుషుప్తిలో ఆత్మ ఏదైనా తెలుసుకుంటుందా? పదార్థాలను తెలుసుకుంటుందా? అవస్థల్ని తెలుసుకుంటుందా? సుషుప్తిలో చూడండి, సుషుప్తిలో ఆత్మ పదార్థాలను తెలుసుకుంటుందా? అవస్థన? పదార్థాలను తెలుసుకుంటే అవస్థలోని జ్ఞాత అవుతాడు. అవస్థలను తెలుసుకుంటే అవస్థల రాకపోకలకు సాక్షి అవుతాడు. అయితే ఆత్మ పదార్థాలను తెలుసుకోవటంలే, అవస్థల భావాభావాలు లేవు. ఎందుకంటే భావాభావాలను వదిలి తానున్నది. అవస్థ తోచటం, అవస్థ వదలటం, అవస్థను వెలిగించటం, అవస్థను తెలుసుకోవటం, అవస్థను వదిలి ఉండటం. వదిలి ఉన్నాననటం కూడా అవస్థ దృష్ట్యానే అంటున్నాం. తాను అవస్థనే లేనప్పుడు వదలటం ఏముంది? ఏది వదిలింది లేదు, ఏది తానే ఉన్నది. అట్లా అందుకని అవస్థలు కూడా తనకు లేవు. అయితే పదార్థాలు మారుతూ ఉంటే జ్ఞాత మారుతూ ఉంటుంది. మొదలు ఒక పదార్థం తెలుసుకుంటుంది, మళ్ళీ ఇంకొక పదార్థం, మళ్ళీ ఇంకొక పదార్థం, మళ్ళీ ఇంకొక పదార్థం. జ్ఞాత ఒక జ్ఞేయం నుంచి ఇంకో జ్ఞేయం, ఇంకో జ్ఞేయం, ఇంకో జ్ఞేయం అలా సాగుతూ ఉంటాడు. అవునా? ఒక జ్ఞేయం నుంచి ఇంకో జ్ఞేయంకు సాగుతూ ఉంటే జ్ఞాతలో మార్పు వస్తుంది అని అర్థం. జ్ఞాత ఒకే రీతిగా లేడు, ప్రత్యయం మారుతూ ఉన్నది. ఒకే రీతిగా లేడు. జ్ఞేయ సంబంధంలో ఒక్కొక్క జ్ఞేయంతో ఒక్కొక్క సంబంధం కనుక జ్ఞాత మారుతూ ఉన్నాడు. అట్లా జ్ఞాత మారుతూ ఉంటాడు. ఈవెన్ అవస్థలు మారుతున్నాయి, కానీ అవస్థ సాక్షి మారటం లేదు. అంటే అవస్థలు వచ్చింది రాకపోవటం వల్ల సాక్షికి తేడా లేదు. అవస్థ తోచటం లేకుండా ఉండటం, తోచటం లేకపోవటం, అవస్థ తోచటం లేకపోవటం రెండూ కూడా సాక్షికి తేడా లేదు. అవస్థ ఉందా? తేడా లేదు. లేదా పోని, లేకపోని, ఉంటే ఉండని. అవస్థ ఉన్నా అంటే అవస్థ తోస్తున్నా లేకపోయినా చైతన్యానికి తేడా లేదు. ఎందుకంటే చైతన్యము రెండిటికి స్వతంత్రంగా, రెండిటికి గురి కాకుండా, రెండిటి సంబంధరహితంగా ఉంది. అవస్థ తోస్తున్నదనే సంబంధం సాక్షికి లేదు. అవస్థ ఇప్పుడు లేదు అన్న సంబంధం కూడా సాక్షికి లేదు. అవస్థ తోస్తుంది అనేది లేదు, ఇప్పుడు తొలగిపోయింది అది లేదు. అంటే అవస్థ తోచటం లేకపోవటం రెండిటికి అంటకుండా, అంటే రెండనేవి తనకు లేవు. రెండిటికి అంటకుండా, రెండనేవి తనకు లేకుండా ఉన్నది. ఇట్లా ఉండటాన్ని నిర్వికారం అన్నారు, ఆత్మ అవిక్రియం అన్నారు. అదే ఇక్కడ ఆత్మ అవిక్రియం. ఇది ఎందుకంటున్నాడంటే మనల్ని మనం వికారశీలంగానే చూసుకుంటున్నాం. ఎట్లా? దేహం నేను అంటే వికారశీలమే. దేహం మారుతూ ఉంది, ఇంద్రియాలు మారుతూ ఉంటాయి, మనస్సు మారుతూ ఉంది, బుద్ధి మారుతూ ఉంది. ఇక నేను బుద్ధి, అహం బుద్ధి కూడా ఒక్కొక్క వస్తువుతో ఒక్కొక్క జ్ఞేయంతో సంబంధం పెట్టుకుంటుంది. జ్ఞేయంతో సంబద్ధమవుతుంది, జ్ఞేయం వదులుతుంది, ఇంకొక జ్ఞేయం పట్టుకుంటుంది, దాన్ని వదులుతుంది. అనేక జ్ఞేయాలతో సంబంధం పెట్టుకుంటుంది కనుక జ్ఞాత కూడా మారుతూ ఉంటుంది. మారుతుందంటే అనేక జ్ఞేయాలతో సంబంధం పెట్టుకుంటుంది అని అర్థం. జ్ఞాత మారుతుంది అంటే అనేక జ్ఞేయాల సంబంధంలో ఉంటుంది.
ఒకే జ్ఞేయం ఉండదు. ఒక జ్ఞేయం అయిపోతుంది, ఇంకొకటి, మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ ఇంకొకటి, ఇట్లా జ్ఞేయాలను వరుసగా తెలుసుకుంటుంది. జ్ఞేయాలను ఒకటి తర్వాత ఒకటి తెలుసుకుంటూ ఉండటం వల్ల జ్ఞాత కూడా ఒక క్రమభావంతో తెలుసుకుంటాడు. ఈ క్రమబుద్ధినే మార్పు అన్నారు. అయితే సాక్షికి క్రమం లేదు. సాక్షి మొత్తం ఒకేసారి తెలుసుకుంటుంది. అంటే ప్రపంచం తోచటం, ప్రపంచం ఆగిపోవటం, ప్రపంచం లేకపోవటం, ప్రపంచం తోచటం, ప్రపంచం లేకపోవటం రెండిటిని ఒకేసారి తెలుసుకుంటుంది. అంటే ఈ రెండూ లేవు అని అర్థం. ఈ రెండిటిని ఒకేసారి తెలుసుకుంటుంది అంటే ఈ రెండూ లేవు. రెండన్న అవస్థలు సాక్షికి లేవు. ప్రపంచం తోచటం, ప్రపంచం లేకపోవటం, ఈ రెండు అవస్థలు అవస్థా దృష్టిని అధ్యారోపిస్తే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ రెండు అవస్థలు ఆత్మకు లేవు. అది చూడండి, చైతన్యానికి అవస్థలు లేవు. ఎందుకంటే అవస్థ అంటే ఎప్పుడవుతుంది? దేన్ని తెలుసుకుంటున్నానో దాన్ని బట్టి నేను మారితే. ఇప్పుడు ప్రపంచం తెలుసుకుంటున్నాను అంటే ప్రపంచము యొక్క జ్ఞాత అయితే, ప్రపంచం పోతే నేను జ్ఞాతగా మారిపోతాను. అంతే కదా. అవస్థను తెలుసుకుంటున్నప్పుడు ఏ చైతన్యం ఉన్నదో, ఇప్పుడు నేను అవస్థా జ్ఞాత అంటాడు, అవస్థను వెలిగిస్తున్న తెలివిని అంటాడు. అయితే అవస్థ పోతే అయ్యో ఇప్పుడు అవస్థ లేనిది, అవస్థ అభావపు తెలివిని అని. ఇక్కడ తనలో అవస్థను, జాగ్రత్త అవస్థను తెలుసుకుంటున్న తెలివి, జాగ్రత్త అవస్థ ఇప్పుడు లేనట్టి తెలివి అని ఈ రెండు స్థితులు లేవు. రెండు స్థితులు అనిపించటం కూడా అధ్యారోపితమే. ఆత్మలో రెండు అవస్థలు లేవు. ఆత్మలో అనేక పదార్థాల సంబంధం లేదు. అనేక పదార్థాల క్రమంగా మారుతున్న పదార్థాల సంబంధం జ్ఞాతకున్నది. అనేక పదార్థాలు మారుతున్న పదార్థాల సంబంధం జ్ఞాతకుంటుంది. ఇక అవస్థలు మారటం కూడా సాక్షి అంటే అధ్యారోపిత సాక్షికి. సాక్షి యందు అవస్థలు మారుతున్నాయి అనిపించటం కూడా అధ్యారోపితమే. కనుక అయితే ఇప్పుడు ఒక అవస్థ ఉన్నది, అవస్థ తొలగింది, అవునా? జాగ్రత్త అవస్థ అనిపిస్తుంది, తెలుస్తుంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థ ఏమీ లేదు, సుషుప్తిలో తెలియటం లేదు అంటే మళ్ళీ జాగ్రత్త అవస్థ తెలుస్తుంది. జాగ్రత్త అవస్థ తెలుస్తుంది, ఇప్పుడు తెలియటం లేదు అంటే ఈ రెండు అవస్థలు అవుతాయి. ప్రపంచం తోచటం, ప్రపంచం తోచకపోవటం. తోచకపోవటం సుషుప్తి అవస్థ, తోస్తుంటే జాగ్రత్త అవస్థ. ప్రపంచం తోస్తుంటే జాగ్రత్త అవస్థ, తోచకపోతే సుషుప్తి అవస్థ. ఈ రెండు అవస్థలు ఉన్నాయని అనిపిస్తుంది. కానీ నిజానికి చైతన్యాత్మకు ఈ రెండు లేవు. ప్రపంచం తోచటం అంటే ఒక అవస్థ తోచటం, అవస్థ లేకపోవటం. ఈ రెండు చైతన్య దృష్టిలో తేడా లేదు. అంటే తేడా లేదు అంటే ఈ రెండనేవి చైతన్యాత్మకు లేవు. అంటే చైతన్యంగా ఉండటంలో తేడా లేదు అని అర్థం. చైతన్యంగా ఉండటంలో ప్రపంచం ఉందో లేదో, అవస్థ ఉందో లేదో తేడా లేదు. అవస్థ ఉంది అనేది అవస్థా దృష్టి అంటున్నాం, లేదు అనేది కూడా అవస్థను పట్టుకునే అంటున్నాం. అవస్థను పట్టుకొని లేదని అంటున్నాం. అవస్థ ఉంది అనేది కూడా అవస్థను పట్టుకునే అంటున్న వృత్తి. కానీ చైతన్యాత్మకు అవస్థ ఉందా లేదా ఈ రెండూ కూడా లేవు. అంటే రెండింటిని ఒకేసారి చూస్తుంది అనండి. అవస్థ తోస్తున్నది, అవస్థ లేదు. ఈ రెండింటిని ఒకేసారి చూస్తున్నది అనండి, లేక రెండూ లేవనండి, ఎట్లన్నా ఒకటే. అంటే అవస్థ తోస్తుంది, అవస్థ లేదు. సుషుప్తిని అవస్థగా తీసుకుంటే, సుషుప్తి అవస్థలో అంటే ప్రపంచం లేని అవస్థ, ప్రపంచము తోస్తున్న అవస్థ, ప్రపంచం వదిలిపోయి ఉంటున్న అవస్థ. ప్రపంచం లేని ఇంకా వదిలిపోయి తానున్నాడు. ప్రపంచం తోస్తున్న అవస్థ, ప్రపంచం లేకుండా ఉన్న అవస్థ. ఇట్లా ఈ రెండు కూడా అధ్యారోపితాలే. ఈ రెండు అవస్థలుగా అంటే అధ్యారోపితం అంటే అవస్థలుగా చెప్పుకోవటం కూడా తప్పుడు దృష్టి అని అర్థం. ప్రపంచం తోస్తున్న అవస్థ, ప్రపంచం తోచని అవస్థ, ఇట్లా రెండు అవస్థలుగా చెప్పుకోవటం కూడా కల్పితమే. కల్పితమే అంటే అది సరి అయిన దృష్టి కాదు. ఆత్మస్వరూపంలో ఆ రెండు అనేది లేదు. అలా చెప్పుకోవటం, అలా చూడటం కూడా అది నిజమైన ఆత్మదృష్టి కాదు. అంటే ఆత్మస్వరూపంలో అవి లేవు.
ప్రపంచం తోస్తుందనేది ప్రపంచమును పట్టుకొనే, అంటే ప్రపంచ వృత్తి, అవస్థా వృత్తిని పట్టుకొనే అంటాడు. ప్రపంచం తోస్తుంది అంటే అవస్థా వృత్తిని పట్టుకొని దృష్టి అవస్థా వృత్తి మీద పెడతాడు. పెట్టి ఇప్పుడు చైతన్యంలో అవస్థ తోస్తున్నది అంటాడు. అయ్యో ఇప్పుడు లేదు అంటాడు. ఇప్పుడు లేదు అనేది అభావావస్థ, అభావ వృత్తి. అంటే ప్రపంచమును అవస్థను పట్టుకొని దీని ద్వారా లేదు అంటాడు. ఆ లేదన్న వృత్తి సుషుప్తిలో లేదనుకోండి. సుషుప్తిలో ఉన్నప్పుడు నాకు ప్రపంచం లేదు అన్న వృత్తి లేదు. కానీ మేలుకున్న తర్వాత ప్రపంచం జాగ్రత్త అవస్థతో పోల్చి లేదంటాడు. అంటే సుషుప్తి అనుభవముగా తీసుకుంటే, సుషుప్తిని అవస్థగా చెప్పుకోవటం, అనుభవంగా తీసుకోవటం తేడా చూడండి. సుషుప్తిని అవస్థగా చెప్పుకుంటాం, అవస్థ అనుభవంగా ఉన్నది, అనుభవంగా చెప్పుకోని అవసరం లేదు. అనుభవంగా ఉన్నది అవస్థగా చెప్పుతాం. తేడా గమనించండి. అవస్థగా చెప్పుకుంటాం, అనుభవంగా ఉంటుంది. అనుభవం ఉన్నది, అవస్థ చెప్పుతాం. అయితే సుషుప్తిని అవస్థగా అంటే ప్రపంచం లేదు అనటమే అవస్థ. ప్రపంచం తోచటం ఒక అవస్థ. తన చైతన్య రూప తనకు, చైతన్యంగా ఉన్న తనకు ప్రపంచం తెలుస్తూ ఉండటం అవస్థ. జాగ్రత్త తోస్తూ ఉండటం అవస్థ. జాగ్రత్త తోచటం లేదు అనేది చెప్పుకుంటాం ఒక అవస్థగా. అంటే అలా చెప్పుకోవటానికి జాగ్రత్త అవస్థతో పోల్చే అంటాం. ఎందుకంటే జాగ్రత్త తోస్తుంది అనేది పట్టుకొని ఇప్పుడు తోచటం లేదు అంటాం. ఏం తోచటం లేదు? అవస్థ తోచటం లేదు, ప్రపంచం తోచటం లేదు. తోస్తున్న దాన్ని పట్టుకొని, జాగ్రత్త అవస్థ తోస్తున్నది పట్టుకొని తోచటం లేదు అంటాం. అందుకని సుషుప్తిని అవస్థగా చెప్పుకుంటాం, అవస్థగా అనుభవించం. చూడండి, సుషుప్తిని అవస్థగా ఎవరు అనుభవించరు, అవస్థగా చెప్పుకుంటాం. అంటే వృత్తి అది. జాగ్రత్త అవస్థతో పోల్చి అవస్థ లేనట్టి స్థితి అంటాం. అవస్థ లేనట్టిది అవస్థ అభావం. జాగ్రత్త అవస్థ అభావం అని చెప్పటం జాగ్రత్త అవస్థతో పోల్చుకొని అంటున్నదే కానీ అనుభవంగా లేదు అని ఎవరికి అనుభవం కలగదు. లేదు అని కలగాలంటే జాగ్రత్తను పట్టుకునే చెప్పాలి. జాగ్రత్తను పట్టుకొని అది లేదు అనాలి. లేదనటానికి జాగ్రత్తను పట్టుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త అవస్థ. కనుక జాగ్రత్త అవస్థే లేనప్పుడు అది లేదు అనేది కూడా లేదు. అయితే జాగ్రత్త అవస్థ లేదు, అది లేకపోవటం లేదు. అంటే జాగ్రత్త అవస్థ లేదు, లేదన్న అవస్థ లేదు. ఇక అది అనుభవం మాత్రమే, అది అవస్థ కాదు. అయితే చైతన్య ఆత్మ జాగ్రత్త తోచటం, జాగ్రత్తను వదిలి ఉండటం, జాగ్రత్త తోచటం, జాగ్రత్త లేకపోవటం, ఈ రెండూ కూడా తన యందు కల్పితాలే. కల్పితాలు అంటే ఈ రెండూ కూడా అధ్యాస దృష్టే. ఇంకా తప్పుగానే చూస్తున్నాం, ఇంకా ఆత్మను ఆత్మగా అనుభవంగా చూడటంలే, ఇంకా ప్రత్యయం ద్వారా వృత్తి ద్వారానే చూస్తున్నామని అర్థం. తప్పు అంటే ఏంటిది? కల్పితం అంటే ఏంటిది? తప్పు దృష్టి. కల్పితం అంటే తప్పుడు దృష్టి. అంటే ఇంకా పోలుస్తున్నాం, ఇంకా వృత్తితో చూస్తున్నాం, ఆత్మను ఆత్మగా అనుభవంగా చూడటంలే. అట్లా అధ్యాస అంటే ఏంటిది? ఇంకా వృత్తితో చూస్తున్నాం. జాగ్రత్త వృత్తి, జాగ్రత్త లేదన్న వృత్తి. జాగ్రత్త వృత్తి, ఏమీ లేదన్న వృత్తి. ఈ రెండు వృత్తులే పోల్చి, ఒకటేమో నేరుగా ఉంటుంది, ఇంకొకటి పోల్చి చెప్తాం. జాగ్రత్త వృత్తి ఒకటి, ఇంకోటి ఏమీ లేదన్న వృత్తి. అయితే ఆత్మవృత్తి కాదు. ఆత్మను చెప్పం, ఆత్మగా ఉంటాం. చూడండి, సుషుప్తిని అనుభవంగా చూస్తే చెప్పం, సుషుప్తిని అవస్థగా చెప్పుతాం, అనుభవంగా ఉంటాం. అవునా? తేడా. సుషుప్తి అనుభవంగా ఉంటాం, దాన్ని చెప్పం. చెప్పితే అది అవస్థ అయిపోతుంది. చెప్పము, చెప్పాల్సిన అవసరం లేదు, అది ఉంటాం అనుభవంగా. కనుక సుషుప్తి అనుభవంగా ఉంటాం, అవస్థగా చెప్తాం. చెప్పితే అవస్థ అవుతుంది. చెప్పరాదు, చెప్పాల్సిన అవసరం లేదు అనేది ఆ చెప్పటాన్నే వదిలేస్తే, అంటే వృత్తిని వదిలేస్తే అది స్వరూపం, అది ఉంటుంది. అనుభవంగా ఉంటాం. సుషుప్తి తానే. తనను సుషుప్తి అని ఇంకొక పేరు, భాష్యంగా పెట్టుకున్న పేరు. భాష్య దృష్టికి తనకు తాను పేరు లేదు, తాను తానుగా ఉంటే పేరు లేదు. భాష్య దృష్టితో పేరు పెట్టుకుంటాడు, సుషుప్తి అని పేరు. అంతేగాని తాను తానుగా ఉండటానికి పేరెందుకు? తాను ఉన్నాడంతే.
ఉన్నది, అఖండంగా అనంతంగా అద్వితీయంగా ఉన్నది. తాను ఎట్లా ఉన్నది? అవస్థ తోచటం, అవస్థ లేకపోవటం, ఈ రెండూ లేవు అంటే రెండవది లేదు, అద్వితీయంగా ఉన్నది అని అర్థం. అనుభవంగా చూస్తే అవస్థ తోచటం ఒకటి, అవస్థ ఇప్పుడు లేదు, తోచటం లేదు, అవస్థ లేదు అనేది, ఈ రెండు కూడా ఆత్మకు రెండవది అవుతాయి, ద్వైతం అయిపోతుంది. అవస్థ తోస్తుందన్నా ఇప్పుడు అవస్థ లేదన్నా ద్వైతమే అవుతుంది. అయితే అవస్థ తోచటం, అవస్థ లేకపోవటం రెండూ లేకుండా ఉన్నది అంటే ఈ రెండూ కూడా ఆత్మలో మునిగిపోతాయి, ఆత్మ కంటే వేరుగా లేవు, అద్వితీయం. ఆత్మ అద్వితీయం గనక స్వతసిద్ధం, అద్వితీయం. అది అద్వితీయం, అద్వితీయం అనేది ఈ పూర్వ శ్లోకంలో చెప్పాం. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. అవునా? దీన్ని ఆత్మ అద్వితీయం అని చెప్పబడింది. ఇప్పుడు స్వతసిద్ధం అని తర్వాత శ్లోకంలో చెప్తాడు. ఎట్లా చెప్పినా ఒకటే, స్వతసిద్ధమన్నా అద్వితీయమన్నా ఒకటే. కనుక జాగ్రత్త అవస్థ లేక అది లేకపోవటం రెండు వృత్తులే. అవస్థ తోస్తున్నది అనిపిస్తే వృత్తే, అవస్థ లేదు అంటే వృత్తే. అంటే రెండు అవస్థలే. అవస్థ తోస్తున్నది అనటం అవస్థ, ఇప్పుడు లేదు అనటం అవస్థ. ఈ రెండు లేకుండా ఉన్నాను అంటే అది అనుభవం. తాను ఉన్నాడు, అది అవస్థగా చెప్పుకోవటంలే. అది చెప్పం, ఎందుకంటే చెప్పరాదు, చెప్పాల్సిన అవసరం లేదు, తానుగా ఉంటుంది. తాను ఎట్లా ఉంది? రెండవది లేకుండా ఉన్నది. ఇక తనకి రెండవది లేదు అక్కడ. అవస్థ ఉంది అంటే రెండవది, అవస్థ లేదు అంటే రెండవదే. రెండవది అంటే ద్వైతం. అవస్థ ఉంది అంటే చైతన్యంకు విడిగా, చైతన్యంలో తోస్తున్నదిగా ఒకటి ఉన్నది. అవస్థ ఉన్నది, అవస్థ తోస్తున్నది అంటే ద్వైతం. ఇప్పుడు అవస్థ తోచటం లేదు సుషుప్తిలో అంటే అది ద్వైతం. అవస్థ తోచటం రెండవదే, అవస్థ లేదు అనటం రెండవదే. తోచటం కానీ లేకపోవటం కానీ రెండూ లేవు. అవస్థ తోచటం లేదు, అవస్థ ఆగిపోయింది అనటం లేదు. ఈ రెండూ ద్వైతామే. ఈ రెండూ లేకుండా ఉన్నది. అవస్థ తోచటం లేదు, ఆగిపోవటం లేదు అంటే ఏమిటి? ఆ రెండూ లేవు, తానే తాను ఉన్నదంతే. కనుక తన ఉనికిని అద్వితీయం అన్నారు. తాను అద్వితీయం. సుషుప్తిని అనుభవంగా చూస్తే అద్వితీయం, దాన్ని సుషుప్తిని అనుభవంగా చూస్తే అది అద్వితీయం. దాన్ని జాగ్రత్త యొక్క అభావంగా చూస్తే అవస్థ, జాగ్రత్త అవస్థను తెలుసుకుంటున్న తెలివిగా చూస్తే ఈ తెలివి ఏమిటి? జాగ్రత్తను తెలుసుకుంటున్న తెలివి, జాగ్రత్తను వెలిగిస్తున్న తెలివి. అంటే చైతన్యంలో ఇంకా జాగ్రత్త తోస్తున్నది. తెలివి స్వతంత్రమే అయినా ఇంకా కొంచెం జాగ్రత్త తెలుస్తున్నది అక్కడ. జాగ్రత్తను వెలిగిస్తూ కూర్చున్నది. జాగ్రత్త తొలగిపోయితే ఏం లేదు అనేది కూడా చెప్తున్నది. అంటే తెలివిని ఇంకా జాగ్రత్త అవస్థ అది లేకపోవటం, జాగ్రత్తలో జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థలో జాగ్రత్త లేకపోవటం. అంటే జాగ్రత్త తోస్తున్నదిగా చెప్పటం, జాగ్రత్త తొలగిందిగా చెప్పటం. ఈ రెండు చైతన్యమును రెండు అవస్థలుగా కల్పించి చెప్తున్నాం. ఈ రెండు కల్పనలు, జాగ్రత్త తోస్తుంది అనేది ఒక కల్పన, అంటే ఒక వృత్తి. ఇప్పుడు జాగ్రత్త లేదు కనుక అభావం, జాగ్రత్త యొక్క లేకపోవటం తెలుసుకుంటున్నాను అనేది అది కల్పన, అది అధ్యాసనే. జాగ్రత్త అవస్థ అధ్యాసనే, అది లేదు అనటం అధ్యాసనే. అధ్యాస అంటే వృత్తి, అంటే ఇంకా బాహ్య దృష్టి కల్పించి పైన ఆరోపించి చూస్తున్నాం. అంటే బాహ్యంగా చూడబడుతున్న అవస్థ ద్వారా చూస్తున్నాం. అవస్థ కనిపిస్తోంది, ఇప్పుడు లేదంటున్నాం, లేదనటం కూడా అవస్థ ద్వారానే. అయితే ఇక్కడ అవస్థ తోచటం, అవస్థ లేకపోవటం రెండూ అధ్యారోపించే. ఈ రెండు చెప్పుకోవటాలే, కానీ ఉండటం తాను చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పరాదు, చెప్పాల్సిన అవసరమూ లేదు. ఇక ఈ రెండూ కాకుండా ఉన్నది అవస్థ తోచటం కానీ అవస్థ లేకపోవటం కానీ రెండూ లేవు. లేక రెండింటిని ఒకేసారి చూస్తున్నాడనండి, లేక రెండూ లేవనండి, రెండింటికి ఒకటే అర్థం. జాగ్రత్త లేకపోవటం, రెండింటిని ఒకేసారి చూస్తున్నాడు అనండి.
రెండు ఒకేసారి అంటే రెండు లేవని అర్థం అవుతుంది. రెండు ఒకేసారి అంటే రెండు లేవు, ఎందుకంటే రెండు పరస్పర విరుద్ధాలు. ఆ రెండింటిని ఒకేసారి చూడరాదు. రెండు ఒకేసారి అంటే రెండు లేకుండా పోతాయి. రెండు లేకుండా పోతే ఇంకా తానే మిగులుతాడు. తానే తాను సుషుప్తి అనుభవం. అందుకని ఇది అనుభవం, సుషుప్తి అనుభవంగా చూస్తే అది వృత్తి కాదు, అది చెప్పటం కాదు. అవస్థగా చూస్తే చెప్పుతాం, అది వృత్తి. అవస్థ ఉంది అని చెప్పితే వృత్తి, అవస్థ లేదు అని చెప్పితే వృత్తి. అవస్థ జాగ్రత్త అవస్థ ఉంది అంటే జాగ్రత్త అవస్థ, లేదు అంటే సుషుప్తి అవస్థ. రెండు వృత్తులే. కానీ ఈ రెండు చెప్తున్నాం, కానీ ఆత్మను చెప్పం. చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు? చెప్పటానికి ఇంకొకళ్ళు లేనే లేడు. చెప్పటానికి వృత్తి లేదు అక్కడ. రెండవది లేదు, తానే తాను. కనుక సుషుప్తి తాను అనుభవంగా ఉంటుంది అంతే. ఆ ఉన్నదానికి రెండవది లేదు. అవునా? రెండవది లేదు అంటే అవస్థగా లేదు, అవస్థ లేకపోవటము లేదు. ద్వైతం అంటేది అవస్థ ఉంటే ద్వైతం, జాగ్రత్త అవస్థ ఉంది అంటే ద్వైతం, జాగ్రత్త ఇప్పుడు లేదు ఖాళీ అంటే అది ద్వైతమే. ఎందుకంటే లేదు అనటం ఖాళీ అనటం కూడా ఒక అవస్థను పట్టుకొనే, జాగ్రత్త అవస్థను పట్టుకొనే లేదు ఖాళీ అంటాం. కనుక సుషుప్తి స్వరూపం అవస్థ కాదు, అవస్థ లేకపోవటం కాదు. జాగ్రత్త అవస్థ కాదు, జాగ్రత్త అవస్థ లేకపోవటం కాదు. రెండూ లేకుండా స్వతసిద్ధంగా ఉంది. అవునా? నేను చెప్తున్నది అర్థమవుతుందా? నేను అందరికి కన్ఫ్యూజ్ చేస్తున్నాను, నాకు తెలియదు. నేను చెప్పుకుంటూ పోతూనే ఉన్నాను. అంటే దూరంగా ఉండటం వల్ల సంపర్కం తెలియటం లేదు. అర్థమవుతుందా? మరి లేకపోతే ఏమైనా తప్పు చెప్తున్నాను? సరే. అయితే ఇప్పుడు అవస్థ, అవస్థ లేకపోవటం, ఈ రెండూ కూడా వృత్తి. అంటే చెప్పటమే వృత్తి. వృత్తి అంటే ఏదేదో ఊహించుకోండి. చెప్తున్నామంటే వృత్తి, వృత్తి అంటే చెప్తున్నాం అంతే. అయితే స్వరూపం వృత్తి కాదు అంటే చెప్పం. ఎందుకు? చెప్పటానికి ఎవరూ లేరు అక్కడ. అట్లా చెప్పటానికి ఎవరూ లేరు, తలుచుకోవటానికి ఎవరు లేరు అక్కడ. వృత్తి లేదు అంటే తాను తానుగానే ఉన్నాడు. ఇట్లా తాను తానుగా అంటే అది అనుభవం. అనుభవం అంటే ఇంక ఉంది అంతే, అద్వితి. తాను తానుగా ఉంది అంటే తాను అంటే ఇంకా రెండవది లేదని అర్థం. తాను ఇంకొకటితో అంటే ద్వైతం అవుతుంది. తాను ఏదో చూస్తూ ఏదో ఒక సంబంధంలో ఉన్నది కాదు. తానుగా అంటే సంబంధరహితంగా. తానుగా అనేది అపవాదం అంతే. అంటే అవస్థను తెలుసుకుంటూ ఉంటే తానున్నాడు, కానీ అవస్థ సంబంధంతో ఉన్నాడు. తానుగా అంటే ఏమిటి? రెండవ సంబంధం లేకుండా, అంటే రెండవది లేకుండా. తానుగా అంటే అర్థం ఏంటిది? అద్వైతం. తాను అవస్థతో ఉన్నాడు, ద్వైతం. అవస్థ లేకుండా ఉన్నాడు, లేదనటం కూడా సంబంధమే. అవునా? ఇప్పుడు అవస్థ లేకుండా ఉన్నాడు అంటే అవస్థతో ఉన్నాడు, అవస్థ లేదనేది తెలుసుకుంటూ ఉన్నాడు. ఈ రెండు సంబంధాలే. ఈ రెండు లేవు. అవస్థ ఉన్నది అని లేదు, లేదు అని లేదు, రెండూ లేవు. అంటే అద్వితీయం, అనుభవ మాత్రం. అది చెప్పుకునేది కాదు, పోల్చి చెప్పుతున్నది కాదు. అది అవస్థ చెప్తాం, అవస్థ లేదు అనటం అవస్థతో పోల్చి చెప్తాం. జాగ్రత్త అవస్థతో పోల్చి సుషుప్తిని అవస్థగా చెప్తాం. జాగ్రత్త తోస్తున్నది నామరూపం, అవస్థ తోస్తున్నది. అయితే అట్లా లేదు, అవస్థగా లేదు అంటే మళ్ళీ అవస్థతో పోల్చే అంటున్నాం. మళ్ళీ అది వృత్తి అవుతుంది. అది అనుభవ వృత్తి కాకున్నా చెప్పుకుంటున్న వృత్తి. అనుభవ వృత్తి కాదు, చెప్పుతున్న వృత్తి. అంటే జాగ్రత్తతో పోల్చి చెప్పుతున్న వృత్తి. అందుకోసం జాగ్రత్త వృత్తి లేదు, జాగ్రత్తతో పోల్చి లేదన్న వృత్తి లేదు, జాగ్రత్త లేదు అంటున్న వృత్తి లేదు. అంటే ఏ వృత్తి లేదు అంటే రెండవది లేదు. అట్లా చెప్పండి. రెండవది లేదు, ద్వైతం లేదు, తాను మాత్రమే ఉన్నది. తాను మాత్రం. ఈ రెండిటికి అర్థం అద్వైతం అని అర్థం. తాను అంటే అనుభవం అని అర్థం, వృత్తి కాదు అది. వృత్తి కాకుండా ఉన్నది అనుభవం మాత్రం. అనుభవం మాత్రం తానుగా ఉన్నది. తానుగా అంటే తనకితర సంబంధం లేదు. ఒకటి ఉన్న ప్రపంచం లేదు, లేని ప్రపంచం. ఇది లేదు అన్న వృత్తి లేదు, లేదు అన్న సంబంధమే. నేను తప్ప ఇంకొకటి లేదు అంటే ఆ లేదు అనటానికి ఇంకొకటి ఊహించుకుంటున్నాగా. ఇంకొకటి ఉన్నది అంటే అదొకటి, ఇంకొక దాంతో సంబంధం. ఇప్పుడు ఏమీ లేదు అంటే ఆ ఖాళీతో సంబంధం. అవునా? అయితే రెండవదే అవుతుంది. ప్రపంచం ఉందన్నా ద్వైతమే,
లేదన్నా ద్వైతమే. అంటే అందుకే సుషుప్తిని అవస్థ అంటే, సుషుప్తిని లేదు అంటే అది అవస్థనే అన్నాం, అది ద్వైతమే అన్నాం. అయితే సుషుప్తిని అనుభవంగా చూస్తే అద్వితీయంగా, అక్కడ ప్రపంచం లేమి లేదు, ప్రపంచ జాగ్రత్త అవస్థ లేదు, లేకపోవటం లేదు, రెండూ లేవు, అందుకోసం ద్వైతం లేదు అట్లా చెప్పాలి. జాగ్రత్త అవస్థ తోచటం లేదు, లేకపోవటం లేదు, లేకపోవటం సుషుప్తి, తోచటం జాగ్రత్త అవస్థ, జాగ్రత్త అవస్థ తోచటం, జాగ్రత్త అవస్థ లేకపోవటం, ఈ రెండూ కూడా లేవు. అంటే రెండు వృత్తులే, రెండు చెప్పుకోవటాలే. చెప్పుకోవటం అంటే వృత్తి. అనుభవం సుషుప్తి అనుభవంగా చూస్తే చెప్పటం లేదు, వృత్తి లేదు, అంటే రెండవది లేదు, రెండవది లేదు. చెప్పటానికి ఎవరూ లేరు, పోల్చటానికి ఇంకొకటి లేదు. ఉందని పోల్చటానికి, లేదని పోల్చటానికి రెండూ లేవు. తనకంటే రెండవది ఉన్నది అని రాదు, రెండవది లేదు అని రాదు. రెండవది ఉన్నది అన్నా రెండవదే, రెండవది లేదు అన్నా రెండవదే. అందుకని రెండవదాని సంబంధం లేదు కనుక ఏది చెప్పరాకుండా తానుగా ఉన్నది అట్లా. ఎందుకంటే రెండు తనలో అధ్యస్థాలే, కల్పితాలే. అంటే అధ్యస్థం అంటే వృత్తి లేదు, అధ్యస్థం అంటే వృత్తి లేదు. చెప్పటం అంటే అవస్థ, చెప్పరాదు అంటే చెప్పటానికి ఏమీ లేదు అక్కడ. చెప్పటానికి వీలు లేదు అంటే అద్వితీయం అని అర్థం. అట్లానేనా? అట్లా అనుభవంగా చూస్తే సుషుప్తిని తానుగా ఎప్పుడూ ఉన్నాడు, ఇంకా తనకు రెండవది లేదు. ఇట్లా ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం అనే శ్లోకంలో తనను అద్వితీయంగా చెప్పాడు. ఉభౌతౌన విజానీత నాయం హంత్య నహన్యతే. తాను తెలుసుకుంటున్నాను, తెలియబడుతున్నాను, రెండూ చెప్పినా అధ్యారోపితమే. అది అవిద్యనే అన్నాడు. ఇద్దరికీ తెలియదు అన్నాడు. తెలియదు అంటే ఏమిటి? అధ్యాస. నేను తెలుసుకుంటున్నాను అనటం అధ్యాసే. నన్ను ఇంకొకళ్ళు చూస్తున్నారు, నేను ఇంకొకడికి విషయం అవుతున్నాను అనటం అధ్యాసే. అంటే వృత్తే, స్వతసిద్ధం కాదది. అది తాను కాదు, తనను చూసుకుంటున్న తీరు కానీ ఉంటున్న తీరు కాదు. తెలియదు అంటే అర్థం ఏంటిది? అధ్యాస. అధ్యాస అంటే ఏమిటి? వృత్తి. వృత్తి అంటే తనను చూసుకుంటున్న తీరు, ఉంటున్న తీరు కాదు. ఉంటున్నది వృత్తి అక్కర్లేదు, అది అధ్యాస లేదు అక్కడ. ఉండటం అంటే అధ్యాస లేదని అర్థం, అనిపించటం అంటే అధ్యాస. అవునా? కనుక తాను ఏమీ అనిపించడు, తానున్నాడంతే, తనకు తాను స్వతసిద్ధం. అట్లా ఉభౌతౌన విజానీయత. తాను జ్ఞాతగా ఉన్నాడు, లేక ఇంకొకడికి జ్ఞేయమవుతున్నాడు. అంటే నాకంటే వేరుగా జ్ఞాత ఉన్నాడు అనిపించటం, నేను జ్ఞాతను అనిపించటం. నేను ఇంకొక దాన్ని తెలుసుకుంటే నేను జ్ఞాత, నన్ను ఇంకొకళ్ళు తెలుసుకుంటున్నారంటే నేను జ్ఞేయమై నాకు ఇంకొకడు జ్ఞాత ఉన్నాడు. అంటే తన లోపల జ్ఞేయత్వం అధ్యారోపం, అంటే తనలో అనాత్మత్వం అధ్యారోపం చేస్తున్నాడు. నేను అనాత్మ అయ్యాను, ఇంకొకళ్ళు నన్ను చూస్తున్నారు, నన్ను తెలుసుకుంటున్నారు అంటే ఏమవుతుంది? తన లోపల జ్ఞేయత్వం అధ్యారోపం. ఈ రెండు ప్రత్యయాలే, రెండు అనిపించటాలే. కనుక ఈ రెండు రకాలుగా తెలుసుకున్నా ఇది అజ్ఞానమే. ఉభౌతౌన విజానీత. ఈ ఇద్దరికీ తెలియదు, ఈ రెండూ కూడా అపోహలే. ఈ రెండూ కూడా తప్పుడు జ్ఞానాలే. రెండూ కూడా అపోహలే, రెండూ కూడా తప్పుడు బుద్ధులే. అంటే ప్రత్యయాలే, ఇది సరి అయింది కాదు. మరి ఏమిటి వాస్తవం? నాయం హంతి నహన్యతే. జ్ఞాత కాదు, జ్ఞేయం కాదు. అంటే నేను తెలుసుకుంటూ జ్ఞాతగా లేను, ఇంకొక జ్ఞాత లేడు, తనకంటే వేరుగా జ్ఞాత లేడు, కనుక తాను జ్ఞేయం కాదు. తాను జ్ఞాత కాడు, జ్ఞేయం కాదు, రెండూ లేదంటే తానే తాను. ఇట్లా నాయం హంతి నహన్యతే అద్వితీయం అని చెప్పాడు. అవునా? అబ్బా, ఇంకొక శ్లోకం కొంచెం చెప్దాం, కొంచెం ఏదో ఒక 5-10 నిమిషాలు. కథం అవిక్రియ అంటే వికారం లేదు. వికారం అంటే సంబంధం. వికారం అంటే మారటం ఒకటి అర్థం, వికారం అంటే సంబంధం కూడా వికారమే. తాను ఇంకొక దాన్ని తెలుసుకుంటున్నాను అంటే చాలా అది సంబంధం అయిపోయింది, సంబంధం కూడా వికారమే. మారుతుంటే వికారం అంటే నేను ఇంతకుముందు ఒకటిగా ఉన్నాను, ఇప్పుడు ఇంకొకటి అయిపోయాను,
అది వికారం. నేను ఇప్పుడు ఒకదాని సంబంధంలో ఉన్నాను, దాని సంబంధం వదిలేశాను, లేక మళ్ళీ సంబంధం వచ్చింది. నేను కాకుండా మరొక దాంతో సంబంధం పుట్టడం, సంబంధం తొలగటం, ఇది కూడా మార్పే. నేను జాగ్రత్త అవస్థను తెలుసుకుంటున్నాను, నేను తెలివినే, నేను చైతన్యాన్నే, కానీ జాగ్రత్తను వెలిగిస్తున్నాను, అదొక సంబంధం. ఇప్పుడు ఏమీ లేదు, అది ఒక సంబంధం. అవునా? అయితే ఈ రెండు సంబంధాలు లేవు, నిర్వికారం. నేను జాగ్రత్తను తెలుసుకుంటున్నాను అనే సంబంధం లేదు, ఇప్పుడు ఏమీ లేదు ఖాళీ అనటం కూడా ఒక సంబంధమే. అంటే జాగ్రత్తను వెలిగిస్తున్నాను, జాగ్రత్తను తోస్తున్నది, ఇప్పుడు తోచటం ఆగింది, రెండూ లేవు, తానే తాను చిన్మాత్రంగా ఉన్నాడు. అట్లా చిన్మాత్రంగా ఉన్నాడు అంటే అద్వితీయంగా ఉన్నాడు. అంటే చైతన్యం అనేది ఒక సంబంధ రూప చైతన్యం కాదు. చైతన్యము అవస్థను తెలుసుకుంటూ ఉంటే ఏమైంది? అది అవస్థతో సంబద్ధ చైతన్యమైంది. అవస్థ లేదు ఖాళీ అంటే ఖాళీతో సంబంధమైంది. అంటే వృత్తి, సంబంధం అంటే ఒక వృత్తే, చెప్పుకోవటం ఒక వృత్తి. జాగ్రత్త అవస్థతో సంబంధం, జాగ్రత్త లేదు గనుక సుషుప్తి ఖాళీ అన్న సంబంధం, సుషుప్తిలో ఏం లేదు అనేది కూడా ఒక సంబంధమే. అందుకని అది ఒక వృత్తి, అది అవస్థ అవుతుంది. వృత్తిగా తీసుకుంటే అవస్థ, ఖాళీ ఖాళీ అంటే అదొక అవస్థ, అదొక వృత్తి. కానీ అంటే సుషుప్తిని అవస్థగా చెప్పటమే కానీ అనుభవంలో లేదు. అది చూసుకోండి. జాగ్రత్త అవస్థగా అనుభవంలో ఉంది, సుషుప్తి అవస్థగా అనుభవంలో లేదు, చెప్పుకోవటమే. జాగ్రత్తతో పోల్చి ఏమీ లేదు ఖాళీ అని చెప్తామంతే. ఆ సంబంధమును అధ్యారోపించి చెప్తున్న సంబంధమే కానీ అనుభవపు సంబంధం కాదు. అయితే జాగ్రత్తను పట్టుకొనే లేదని అంటున్నాం, సుషుప్తిలో లేదని అంటున్నాం. అయితే స్వతసిద్ధమైన ఆత్మ తాను ఉన్నాడంటే సంబంధం లేకుండా ఉన్నాడు, అంటే రెండవది లేదు. రెండవది అంటే సంబంధం అంటే రెండవది. సంబంధం లేదు అంటే రెండవది లేదు, ఉన్నదంతా తానే, అంతా తానే, అద్వితీయం. అట్లా అన్నాడు. అద్వితీయం అంటే అదొక వృత్తి కాదు, అదొక సంబంధం కాదు, చెప్పుకోవటం కాదు, తలుచుకోవటం కాదు, అనిపించటం కాదు. అది అనిపించదు, చెప్పుకోదు, ఉంటుంది. చెప్పుకోదు, అనిపించదు, ఉంది, అంతే. అట్లా అద్వితీయం, స్వతసిద్ధం. ఇట్లు ఉభౌతౌన విజానీతో నాయం హంతి నహన్యతే. ఒక్కొక్క శ్లోకం ఎంత అసలు మననం చేస్తుంటే శ్లోకం ఇంకా ముందు కదలనే కదలదు. అద్భుతంగా ఉంది, ఎందుకంటే ప్రతి శ్లోకంలో అదే తత్వం ఉంది. నాయం హంతి నహన్యతే. ఇంకా చాలు, ఎక్కడో ఒక చోట శ్లోకం ఆపేసి ముందుకు వెళ్దాము. ఏ శ్లోకమైనా ఒకటే కనిపిస్తుంది, ఉన్నదంతా అదే తత్వం చెప్తుంది. అయితే ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడు? కథం అవిక్రియ ఆత్మా వికారరహితం, సంబంధరహితం. ఎట్లా అని దాన్ని మరో రీతిగా చెప్తున్నాడు. ఇది ద్వితీయ మంత్ర. ద్వితీయ మంత్ర అంటే ఈ ఏనం వేత్తి హంతారం అనేది ఇది ఉపనిషత్తులోని మంత్రం. నజాయతే మ్రియతే వా అనేది కూడా ఉపనిషత్తులోని మంత్రం. ఈ రెండు మంత్రాలను భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇక్కడ గీతను ఉపదేశిస్తున్నప్పుడు ఆ రెండు మంత్రాలను ఇక్కడికి తెచ్చాడు. ఇవి నిజానికి ఉపనిషత్తు మంత్రాలే. అది భాష్యకారులు మొదలే అన్నారుగా. ఈ ఇవి శ్లోకాలు కావు. ఏనం వేత్తి హంతారం శ్లోకం కాదు, నజాయతే మ్రియతేవా శ్లోకం. శ్లోకం అంటే వ్యాసుడు రాసింది శ్లోకం, ఇది శ్లోకం కాదు, ఉపనిషత్తు వేదం ఇది. ఏనం వేత్తి హంతారం. ఎవరన్నా అంటారేమో, అయ్యో మాకు వేదం రాదండి, ఈ రెండు శ్లోకాలు ఈ రెండు వేదమంత్రాలే. మీరు భగవద్గీత చదివితే వేదమంత్రాలు మీకు తెలియకుండా చదువుతున్నారు. ఇవన్నీ ఈ రెండైతే వేదమంత్రాలే. భగవద్గీత మిగిలినవన్నీ శ్లోకాలు, ఈ రెండు మాత్రం వేదమంత్రాలు. ఇంకా అక్కడక్కడ కూడా కొంచెం ఉన్నాయి వేదమంత్రాల, ఒక్కొక్క అర్ధ శ్లోకం అక్కడక్కడ కనిపిస్తుంది. నేరుగా ఉపనిషత్తుల్లోంచే మంత్రాలు తెచ్చేశాడు వ్యాసుడు. కనుక నారాయణ నాయం హంతి నహన్యతే. ఎట్లా వికారం కాదు అంటున్నాడు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణం నహన్యతే హన్యమానే శరీరే.
చూడండి, నజాయతే మ్రియతే వా కదాచిత్. నజాయతే అంటే పుట్టదు, మ్రియతే ఇక భాష్యమే తీసుకుందాం, ఎందుకు మన అలవాటు భాష్యమే కదా, మనం భాష్యమే చెప్పాలి కదా. నజాయతే మ్రియతే వా. ఇప్పుడు చూడండి, ఆత్మ న కదాచిత్ జాయతే ఎప్పుడు కూడా పుట్టదు. నోత్పద్యతే జని లక్షణ వస్తు విక్రియ. ఉత్పత్తి అంటే ఏమిటి? మొదలు లేకుండా ఉండి తర్వాత రావటం. అంటే ఆత్మ గురించి ఎప్పుడు కూడా నేను పుట్టాను అనే వృత్తి కలగదు. అంటే నేను ఇప్పుడున్నానంటే ఇప్పుడు వచ్చాను అని అర్థం. అంటే ఇంతకుముందు లేకుంటే తనకు మొదలు అభావముండి ఇప్పుడు వస్తే, అభావముండి ఇప్పుడున్నది అంటే రావటం అని అర్థం, అంతేగా. మొదలు లేకుండా ఉండి తర్వాత ఉన్నది అంటే మొదలు లేదు తర్వాత ఉన్నది అంటే ఈ రెండిటికి కనెక్షన్ చేస్తే ఏమవుతుంది? వచ్చింది అని అర్థం. మొదలు లేదు తర్వాత ఉన్నది అంటే వచ్చింది అని అర్థం. లేకుండా ఉండి వచ్చింది అంటే ఆ వస్తువుకి కాలపరిమితి వచ్చింది. ఒక కాలంలో ఒకనాడు లేకుండే తర్వాత అంటే ఇట్లా కాలంలో ఉండటమే పుట్టుక. ఒకనాడు అంటే దానికి భూతంలో లేకపోవటం, ఇప్పుడు రావటం, ఇది పుట్టుక అన్నాం. భూతంలో అంటే అతీతంలో లేకపోవటం, ఇప్పుడు వచ్చి పడటం, దీన్ని పుట్టుక. ఆత్మకిట్లా ఆత్మకు ముందు వెనక అనేది కాలం లేదు. ముందు లేకపోవటం, ఇప్పుడు వచ్చాను అనేది లేదు. ఎందుకంటే ముందు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను. అంటే తనను కాలంలో ఊహించుకోరాదు, దేహమును ఊహించుకోవచ్చు. అంటే తాను దేహం కాదు అని చెప్తున్నాడు. ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, అవస్థ కాదు. అవస్థ ముందు లేదు, జాగ్రత్త అవస్థ సుషుప్తిలో లేదు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ సుషుప్తిలో పోతుంది. అంటే అవస్థ లేకుండా ఉండి వస్తుంది, మళ్ళీ లేకుండా పోతుంది. అట్లా చైతన్యం ఎప్పుడూ ఉండటమే, దాని స్వరూపమే ఎప్పుడూ ఉన్నది ఎప్పుడూ ఉండటమే. దాన్ని ఒక కాలంలో ముందు లేకుండే తర్వాత వచ్చింది అట్లా చూడరాదు. ఎందుకంటే అట్లా చూసేది వృత్తి. ముందు లేకుండా తర్వాత వచ్చింది అనిపిస్తుందంటే అది వృత్తితో తెలుస్తుంది, ఆ వృత్తికి విషయం అవుతుంది. ముందు లేదు తర్వాత అంటే ఇది వృత్తి అయింది. ఆత్మ వృత్తికి దొరకదు. అంటే కాలవృత్తికి దొరకదు, వస్తువృత్తికి దొరకదు. ముందు వెనకలు అంటే కాలవృత్తి. ఆత్మ కాలవృత్తికి ఇమడదు. అంటే దానికి ముందు వెనకలన్న వృత్తి లేదు, వృత్తికి దొరకదు. ముందు వెనకలన్న భావం లేదు. ముందు లేకుండే తర్వాత ఈ రకమైన రిలేషన్షిప్, ఈ రకమైన సంబంధానికి ఇమడదు ఆత్మ. ముందు లేకుండే తర్వాత ఆ రకమైన పూర్వం అనంతరం అనే సంబంధం ఆత్మకు పెట్టరాదు. అంటే ఈ సంబంధ బుద్ధికి ఆత్మ ఇమడదు. ఈ సంబంధం లేకుండా ఉంటుంది. అంటే ఎప్పుడూ ఉన్నాననే, ముందు అనే మాటకు అర్థం లేదు. ముందు తర్వాత అనే ఈ రెండు ఆత్మకు లేవు. ముందు తర్వాత అంటే పూర్వం ఇప్పుడు, ఇటువంటి పూర్వాపర సంబంధపు భావం ఆత్మకు లేదు. ఎప్పుడూ ఉన్నది ఎప్పుడూ ఉనికే. అట్లా స్వతసిద్ధ ఉనికే కానీ దానికి కాలపు సంబంధం లేదు. పూర్వం అనంతరం అనే కాలపు సంబంధం లేదు. అంటే అలాంటి వృత్తికి దొరకదు అని అర్థం. కాలవృత్తికి దొరకదు. కాలవృత్తి పదార్థంకు పెట్టచ్చు. పదార్థము ఇప్పుడు చూడండి, ఇది పుస్తకం లేకుండే తర్వాత వచ్చింది, మనిషి లేకుండే తర్వాత వచ్చి, మనిషి అంటే దేహం, ఇల్లు లేకుండే తర్వాత కట్టాం. ఏదైనా ప్రపంచాంతర్గత పదార్థాలకు ముందు లేకుండే తర్వాత అని అట్లా చూడొచ్చు. అంటే కాలంలో పెట్టి చూడొచ్చు, ఎందుకంటే ఉన్నదే కాలంలో. అవస్థ కూడా జాగ్రత్త అవస్థ సుషుప్తిలో లేదు, తర్వాత వచ్చింది. అంటే అవస్థకు జాగ్రత్త అవస్థకు అభావం ఉన్నది, మొదలు అభావం, తర్వాత జాగ్రత్త అవస్థకు అభావం ఉన్నది, ఇప్పుడు జాగ్రత్త అవస్థ తోస్తున్నది తోచటం ఆగింది, ఇట్లా పెట్టచ్చు. తోచటం ఆగింది అనే సంబంధము అది కాలంలో కాదనుకోండి. జాగ్రత్త అవస్థలోని పదార్థాలకు కాలక్రమం ఉంటుంది, కాలంలో ముందు వెనక. అయితే మొత్తం అవస్థగా తీసుకుంటే కాలక్రమం లేదు, కాకపోతే భావాభావం చూడొచ్చు. మొత్తం జాగ్రత్త అవస్థగా తీసుకుంటే ముందు సుషుప్తి తర్వాత జాగ్రత్త అట్లా పెట్టరాదు. ఏది ముందు ఏది వెనక చెప్పరాదు. జాగ్రత్త అవస్థ సుషుప్తి అవస్థగా తీసుకుంటే వాటికి కాలక్రమం లేదు. కాకపోతే ఒకటి ఇంకొకటికి విరుగుడు అని మాత్రం చెప్పొచ్చు. జాగ్రత్త ఉంటే సుషుప్తి లేదు, సుషుప్తి ఉంటే జాగ్రత్త లేదు, ఒకదానికొకటి విరుద్ధం ఇంత మాత్రం చెప్పొచ్చు. కాలక్రమం లేదు అక్కడ. కాలక్రమం అవస్థలో ఉంటుంది, అవస్థలోని పదార్థాలకు ఉంటుంది, ముందు వెనక.
ముందు లేకుండే తర్వాత వచ్చింది. మొత్తం జాగ్రత్త అవస్థ తీసుకుంటే జాగ్రత్త అవస్థ లేదు అనే అనుభవం దానికి లేదన్న ఇంకొక ప్రత్యయం పుడుతుంది. ఇప్పుడు జాగ్రత్త ఉంది, సుషుప్తిలో అది లేదు. సుషుప్తిలో లేనిది జాగ్రత్తలో తోస్తుంది. ఇట్లా జాగ్రత్త సుషుప్తి ఒకదానికొకటి అవస్థగా తీసుకుంటే, సుషుప్తిని అవస్థగా తీసుకుంటే జాగ్రత్త సుషుప్తి ఒకదాన్నొకటి నిషేధం చేస్తున్నాయి. అంత మాత్రం ఉంటుంది. ఆత్మకు రెండూ లేవు. కాలంలో చూపరాదు, ఉంది లేదు అనే సంబంధం లేదు. అంటే నజాయతే మ్రియతేవా మాట ఎంత బాగా చెప్తున్నారు చూడండి. నజాయతే మ్రియతేవా, కాలపు క్రమంగా అనేది ఒక వృత్తి. అది కాలబుద్ధి అనేది ఒక వృత్తి. ఆ వృత్తికి ఇమడదు. అంటే ఆత్మ అనుభవము ఆ వృత్తిని కాలవృత్తిని తీసుకొస్తే కాలవృత్తి పనికి రాకుండా పోతుంది. కాలవృత్తికి ఇమడకుండా తానున్నది. అనుభవమే చెప్పాలి. కాలవృత్తికి ఇమడటం లేదు అంటే పుస్తకం చెప్పింది కనుక ఒప్పుకోని కాదు, నీ అనుభవం చెప్తుంది. సుషుప్తి అనేది నేనే, నాకే సుషుప్తి అని పేరు. అయితే ఆ స్వతసిద్ధ చైతన్యంలో కాలక్రమం లేదు. కాలం నాయందు అధ్యస్థమే కానీ నాకు లేదు కాలం. అట్లా తనకు లేదు. ఆ అద్వితీయ ఆత్మకు కాలక్రమం లేదు. కాలక్రమం అద్వితీయంలో ఎట్లా పెడతాం? అద్వితీయాన్ని కాలంలో పెట్టి ఎట్లా చూస్తాం? పోనీ ఒక అవస్థగా తోస్తున్నది అవస్థగా ఆగిపోయింది అట్లా చెప్పరాదు. అద్వితీయం ఒక అవస్థ కాదు, ఆగిపోదు. జాగ్రత్త అవస్థ తోస్తుంది, సుషుప్తిలో ఆగిపోతుంది, లేదు అని అవుతుంది. అవస్థగా తోస్తుంది, లేకుండా పోతుంది. ఈ రెండూ లేవు ఆత్మకు. ఒకటి తోచటం, ఆగిపోవటం రెండూ లేదు. ముందు వెనక లేదు, తోచటం ఆగిపోవటం లేదు. రెండు లెవెల్స్. ఒకటి అవస్థలో ఉన్న పదార్థాలకు కాలక్రమం ఉంటుంది, అవస్థలకు కాలక్రమం లేదు కానీ ఒకదాన్నొకటి తీసేస్తుంది, ఒకదాన్నొకటి లేదంటది. ఇంత మాత్రం చెప్తుంది. ఈ రెండూ లేవు ఆత్మకు. అది చెప్పేది. అవస్థలోని పదార్థాలకున్న కాలక్రమం లేదు, అవస్థలకున్న ఒకదాన్నొకటి తీసేయటం అది లేదు. ఈ రెండు రకాల వికారాలు లేవు. అందుకే అవిక్రియ నిర్వికార. అవునా? ఇట్లా నిర్వికారం, అవిక్రియం, అవస్థ లేకపోవటం రెండు కూడా తనకు లేవు. ఇట్లా రెండు లేకుండా ఉన్నదాన్ని అద్వితీయం అన్నారు. అందుకని నజాయతే మ్రియతే వా వస్తు విక్రియానాత్మనో విద్యతే ఇత్యర్థ తథా నమ్రియతే. అంటే పుట్టటం అనే వికారం లేదు, మరణం అనే వికారం లేదు. అంటే రెండు కూడా వికారాలు అంటే రెండు కూడా మార్పులు. రెండు మార్పులు అంటే రెండు సంబంధపు బుద్ధులు అని అర్థం. దానికి ముందు వెనక అనేది ఒక క్రమబుద్ధి. క్రమబుద్ధి అంటే ఒక కాలక్రమం. ముందు వెనకలన్న బుద్ధితో చూస్తే ముందు వెనకలన్న బుద్ధి పదార్థాలకు వర్తిస్తుంది. అవస్థలోని పదార్థాలకు ముందు వెనకలనేది వర్తిస్తుంది, ఆత్మకు వర్తించదు. ఎందుకంటే ఆత్మకు ముందు వెనక అటువంటి కాలబుద్ధి లేదు. కాలబుద్ధికి ఇమడదు. ఎందుకు? ఎప్పుడూ ఉన్నది స్వతసిద్ధం, అద్వితీయం. స్వతసిద్ధ అద్వితీయ ఆత్మకు కాలం కల్పితం, కాలపు ముందు వెనుకలు కల్పితం. కల్పితం అంటే రెండు లేవు. కాలం లేదు, కాలపు బుద్ధులు లేవు. కాలం వల్ల అనిపించే ముందు వెనుకల భావం ఆత్మకు లేదు. ముందు వెనుకల భావంకు ఆత్మ ఇమడదు. ఆ వృత్తి తీసుకొస్తే ఆ వృత్తి అక్కడ ఆత్మకి ఇమడదు, ఆత్మకు అది పనికి రాకుండా పోతుంది. ఆ వృత్తి అది కల్పితం అవుతుంది. ముందు వెనుకలన్న భావం ఆత్మకు ఇమడదు గనక, ఆత్మ ఆ భావంకు ఇమడదు గనక ఆత్మ స్వతసిద్ధానికి ఇది కల్పితం అయిపోతుంది, అధ్యాస అయిపోతుంది. కల్పితం అంటే అక్కడ లేనిది ఊరికే ఊహిస్తున్నావయ్యా, అక్కడ ఉన్నది ఒకటి, నువ్వు లేనిది ఊహిస్తున్నావు. నువ్వు లేనిది అనుకుంటున్నావు, అనుకుంది అక్కడ చూస్తే లేనే లేదు, ఊరికే అది కల్పన. అంటే అధ్యాస అయిపోయింది, అది ఒట్టిది అయిపోయింది, మిథ్య అయిపోయింది. అట్లా కాలక్రమం ఆత్మకు లేదు, ఆత్మ ఇమడదు. ఎందుకు? ఎప్పుడు ఉన్నది. పూర్వం అనంతరం అనే కాలబుద్ధి తనలో కల్పితమే కానీ తాను కాలంలో ఇమడదు. అట్లా నజాయతే మ్రియతే వా కదాచిత్. ఎప్పుడూ జన్మదు, ఎప్పుడూ జన్మ లేదు, ఎప్పుడూ మరణం లేదు. నాయం భూత్వా అభవిత. నేను సారం చెప్పేశాను అంది. నాయం భూత్వా అభవిత, ఉండి లేకుండా కాదు. అంటే ఒకనాడు ఉండి తర్వాత లేకుండా పోదు, లేకపోతే ముందు లేకుండా ఉండి తర్వాత రావటం, అవి రెండూ లేవు. ఒకనాడు ఉండి తర్వాత లేనిదవటం, లేకుండా ఉండి తర్వాత రావటం, ఈ రెండూ లేవు. అంటే ఈ రెండు బుద్ధులు కల్పితాలు ఆత్మకు వర్తించవు. ఆత్మ వాటికి ఇమడదు, తానే
ఆత్మ అంటే తాను సుషుప్తి అనుభవ రూప ఆత్మ. స్వతసిద్ధం. స్వతసిద్ధత ఒక వృత్తి సిద్ధం కాదు, ఒక సంబంధపు వృత్తిలో ఉండదు. అంటే ఆత్మకు వృత్తి సంబంధం లేదు, ముందు వెనకల సంబంధం లేదు, కాల సంబంధం లేదు, ఏ సంబంధం లేకుండా స్వతహాగా ఉంటుంది. అట్లా దాన్ని అద్వితీయం అన్నాం. సంబంధరహితం అద్వితీయం కనుక స్వతసిద్ధం. అద్వితీయంనే స్వతసిద్ధం అని అంటాం. ఇట్లు శబ్దాత్. ఇంకోటి ఏమైంది, ఈ పారాగ్రాఫ్ అయిపోయింది. అభూత్వావా భవిత దేహవత్ నభూయ. ఇది దేహానికి వర్తిస్తుంది. మొదలు లేకపోవటం, తర్వాత రావటం, ఉండి తర్వాత లేకపోవటం, లేనిది తర్వాత వస్తే జన్మ అన్నాం, ఉండి తర్వాత లేకపోతే మరణం అన్నాం. ఈ రెండు ఆత్మకు లేవు, అంటే రెండు దేహానికి వర్తిస్తాయి. అంటే అవస్థలోని పదార్థాలకు వర్తిస్తుంది. ఆత్మ అవస్థ మొదలు చూడండి, ఆత్మను అవస్థగా అధ్యారోపణ చేస్తే అవస్థలోని దేహం తాను కాదు అంటాడు. అట్లా మొత్తం అవస్థ తాను అని తెలుసుకుంటే, మొదటి మట్టుగా మొత్తం అవస్థ తాను అంటే అవస్థలోని దేహంకు దేహపు యొక్క పూర్వాపరాలున్నాయి, అది తనకు లేవు. మొదలు లేకుండే తర్వాత వచ్చింది, ఇప్పుడున్నది తర్వాత పోతుంది. ఇట్లు ఈ రెండు జన్మ మరణాలు కాలంలో జరుగుతున్న క్రమం మొత్తం అవస్థకు లేదు, మొత్తం అవస్థకు కాలక్రమం లేదు. భూతం వర్తమానం భవిష్యత్ అనేది అవస్థలోని జాగ్రత్త అవస్థలోని పదార్థాలకు వర్తిస్తుంది. భూతం వర్తమానం భవిష్యత్ అనేది జాగ్రత్త అవస్థలోని పదార్థాలకు వర్తిస్తుంది, మొత్తం అవస్థకు వర్తించదు. అంటే కాలంలో జరుగుతున్న వికారం వర్తించదు. కానీ అవస్థకు మరో రకమైన వికారం ఉన్నది. అదేమిటి? జాగ్రత్తను సుషుప్తి లేదంటుంది, లేనిది మళ్ళీ జాగ్రత్త ఊరికే ఇది ఒకదాన్ని ఒకటి తొలగిస్తుంది అంతే, అక్కడ కాలక్రమం లేదు. అయితే ఇక్కడ రెండు రకమైన వికారాలు ఆత్మకు లేవు కనుక ఆత్మ స్వతసిద్ధం. దానికి ఏ సంబంధం లేదు, పదార్థ సంబంధం లేదు, దేహ సంబంధం లేదు, అవస్థా సంబంధం లేదు. దేహ సంబంధం అవస్థా సంబంధం లేకుండా స్వతసిద్ధంగా ఉంది. ఈ ఒక పారాగ్రాఫ్ అయిపోయింది. రెండో పారాగ్రాఫ్లో ఇంకా మిగిలిన మాటలు ఉన్నాయి చూడండి. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వానభూయ. ఇంతవరకు చెప్పాం. అజో నిత్య శాశ్వతం అనేది ఉంది మాట. అజహ నిత్య శాశ్వతం ఆ మాటలు ఉన్నాయి. తర్వాత వాక్యం ఉన్నాయి, తర్వాత రెండు పంక్తులు. ఆ రెండు పంక్తుల్ని మనం దాని మీద భాష్యం ఉంది. అయితే ఇంకా చాలు, అలసిపోయాం. ఇంకా తర్వాత పాఠంలో చెప్తాం. ఎందుకో 50 నిమిషాలే ఎక్కువ అయిపోతుంది. 60 నిమిషాలు చెప్తాం అనుకుంటాం, కాదు, చాలు. సరే, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.